మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను వింటుంటే చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల విషయాలలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. మనలో మనం మాట్లాడుకుంటే మామూలుగా భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమో లేదంటే ఇంకేదో చేయడం చేస్తుంటారు. కానీ ఓ భర్త మాత్రం భార్యపై కోపంతో ఏకంగా తన ప్రైవేట్ పార్ట్నే కట్ చేసుకున్నాడు. వినటానికి షాకింగ్గా ఉన్న ఇది నిజం. తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇంతకు ఈ భార్యాభర్తలు ఎందుకు పోట్లాడుకున్నారు? అసలు ఇతగాడు ఎందుకు అలా తన ప్రైవేట్ పార్ట్ కట్ చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. అయితే చాలా మటుకు రాత్రి గొడవ పడి తెల్లవారుసరికి మాట్లాడుకుంటుంటారు. ఇక గొడవ పెద్దదైతే మాత్రం అలకలు, ఆ తర్వాత బుజ్జగింపులు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయనేటి సర్వసాధారణమైననే చెప్పాలి. ఇక మరుసటి రోజు దంపతులు ఇద్దరు కలిసిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతుంటారు. కానీ ఓ భర్త మాత్రం భార్యపై కోపంతో ఏకంగా తన ప్రైవేట్ పార్ట్ను కట్ చేసుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే పెళ్ళైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నట్లు సమాచారం. కాకపోతే గత కొంతకాలం నుంచి ఈ భార్యాభర్తలు గొడవ పడుతున్నారట. మరి ముఖ్యంగా ఇతని భార్య రోజు భర్తను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమెతో పాటు అతని తమ్ముడు కూడా ఇతడిని వేధించాడట. ఇక రాను రాను భార్య వేధింపులు ఎక్కువవుతుండటంతో అతడు తట్టుకోలేకపోయాడు. తాజాగా భార్యాభర్తలు మరోసారి గొడవ పడినట్లుగా సమాచారం. ఇక నా పెళ్ళాం టార్చర్ భరించలేను అనుకున్నాడో ఏమో గానీ ఉన్నట్టుండి అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్య వేధింపులు తట్టుకోలేక అతడు బ్లేడ్తో బెడ్రూమ్లోకి వెళ్ళి తన ప్రైవేట్ పార్ట్ను కట్ చేసుకున్నాడు. అతడు ఒక్కసారిగా అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య, అతడి తమ్ముడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే తమ్ముడు, అతడి భార్య కలిసి ఆ వ్యక్తిని వేధించడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. అంటే వీళ్ళిద్దరూ లోపల ఏదైనా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం భార్య వేధిస్తుందని ఇలా తన ప్రైవేట్ పార్ట్ కట్ చేసుకోవడం అనేది బాధాకరమైన విషయమే. అయితే ఇప్పుడు చేసిన పనికి కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు మాత్రం బాధితుడి భార్య తీరుపైన మండిపడుతున్నారు. కట్టుకున్న భర్తను వేధించినటువంటి ఇల్లాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భార్య వేధింపులు తట్టుకోలేక తన ప్రైవేట్ పార్ట్ కట్ చేసుకున్న ఈ వ్యక్తి డెసిషన్పై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.